ఉత్తర భారతంలో తిరుగులేని పార్టీగా బీజేపీ సత్తా చాటుతోంది. ఎదురే లేదంటూ విజయాలను దక్కించుకుంటోంది. తెలంగాణలో మాత్రం బీజేపీకి దిక్కుతోచడం లేదు. గత జనరల్ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించినా అసెంబ్లీలో మాత్రం సత్తా చాటడం లేదు. తాజాగా బీజేపీకి కొత్త బాస్ వచ్చాడు. అతనే నితిన్ నబీన్. దీంతో సమీకరణాలు మారాయంటున్నారు నాయకులు. ఇప్పటి నుంచి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేశారా? ఎన్నికలకు ఇన్ఛార్జీల నియామకంతో రాజకీయ వేడి పుట్టిందా? వచ్చి రాగానే తెలంగాణ బీజేపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారా? అధిష్టానం ఇన్ఛార్జీల ప్రకటనతో రాష్ట్ర నేతలందరూ కలిసి పనిచేస్తారా? పట్టుదల, యువ నాయకత్వపు సమన్వయంతో నితిన్ నబీన్ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తారా? ముంబై కార్పొరేషన్ గెలుపు జోష్తో తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పైచేయి సాధిస్తారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికార పీఠం దక్కించుకోవడానికి సులువైన అనుకూల వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రణరంగంలోకి కమలదళం దూకుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చి రాగానే నూతన అధ్యక్షుడు తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై కన్నేసి ఏకంగా ఇన్ఛార్జీతో పాటు సహ ఇన్ఛార్జీలను సైతం ప్రకటించడంతో ఒక్కసారిగా ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల స్కెడ్యూల్ను సిద్ధం చేస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు పావులు కదుపుతున్నారట. జాతీయ అధ్యక్షుడిగా ఉదయం ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు సాయంత్రానికే తన మార్క్ రాజకీయాన్ని చూపించేశారట నితిన్ నబీన్. వచ్చి రాగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెంచి ఎన్నికల పరిశీలనకు ఇన్ఛార్జీ, సహ ఇన్ఛార్జీలను ప్రకటించేశారు. నితిన్ నబీన్ గతంలో ఛత్తీస్గఢ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. అనుభవం, పట్టుదల గల యువకులను ఆకర్షించి పార్టీ కోసం పనిచేయించుకోవడంలో అందవేసిన చేగా నితిన్కు పేరుంది. నితిన్ వచ్చి రాగానే మున్సిపాలిటీ ఎన్నికలలో ఎలా అయినా విజయఢంకా మోగించాలని తెలంగాణ ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణ ఇన్ఛార్జిగా ఆశీష్ షేలార్ నియమితులయ్యారు. ఇతను మహారాష్ట్ర మంత్రి. ఇతనికి ముంబై నగర అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. సీనియర్లను ఎలా డీల్ చేయాలో తెలుసు. సహ ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామీని నియమించారు. ఇతను పార్టీలో సీనియర్. ఓపికతో అందరినీ సమన్వయం చేయడంలో స్పెషలిస్టు. మరో సహ ఇన్ఛార్జీ ఎంపీ రేణుకా శర్మ. ఈమె గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలోని మహిళా నేతలను సమన్వయపరిచి పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో నితిన్ నబీన్ నియమించారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయాలను నమోదు చేసింది బీజేపీ. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించామనే జోష్లో పార్టీ ఉంది. మరి అదే జోష్ కొనసాగిస్తారా? ముఖ్యంగా అర్బన్ ఏరియాలో బీజేపీకి అనుకూల వాతావరణం ఎలాగో ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి అనుకూల వాతావరణాన్ని ఒడిసి పట్టేందుకు నితిన్ నబీన్ తన అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారట. అందులో భాగంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే కార్యకర్తలను రంగంలోకి దింపుతున్నారట. ఇక పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉండే అనుకూల వాతావరణాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఒడిసి పట్టుకుంటారా లేక జారవిడుస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్ నబీన్ వచ్చినా రాష్ట్ర నాయకులు కలిసి పనిచేస్తారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్ఛార్జీలను నియమించారు. ఢిల్లీ అధిష్టాన ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కలిసి సమన్వయంతో పార్టీని బలోపేతం చేసి బీజేపీ విజయ దుందుభి మోగించేలా నితిన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వాస్తవానికి బీజేపీ పరిస్థితి రాష్ట్రమంతా ఒకే తీరులో లేదు. ఉత్తర తెలంగాణలో ముందు నుంచి బీజేపీ బలంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో మాత్రం పార్టీ బలం ఆశించిన స్థాయిలో లేదనే ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన పంచాయతీ ఫలితాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అగ్రనాయకత్వం ఆశించిన ఫలితాలు రావాలంటే రాష్ట్ర నేతలు గ్రౌండ్ లెవెల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. నేతల మధ్య కోట్లాటలు, అంతర్గత పోరు, కొత్త పాత వర్గపోరును పక్కన పెడితేనే పార్టీకి మేలు జరుగుతుందనే చర్చ సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీల్లో బలంగా, మరికొన్ని వాటిల్లో బలహీనంగా బీజేపీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో చేజారిన కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర వాటిల్లో ఖచ్చితంగా ఈసారి మేయర్ పీఠమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అంటూ ఎన్నికల ప్రచారాస్త్రంగా బీజేపీ ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నేతలకు అల్టిమేటం ఇచ్చారు జాతీయ నాయకులు. పార్టీకి నూతన జాతీయ రథసారథి రావడంతో ఫుల్ జోష్లో నేతలున్నప్పటికీ నేతల మధ్య ఉన్న అంతర్గత తగాదాలు మానేసి ఇప్పటికైనా అందరూ పార్టీ లైన్లో పనిచేస్తారా లేదా చూడాలి. మరొక వైపు పార్టీకి అంటీ ముట్టనట్లు ఉంటున్న కొందరు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల అధ్యక్షులు ఖచ్చితంగా నితిన్ నబీన్ ఆదేశాల మేరకు క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేయాల్సిందే. లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అనే భయంతోనైనా పని చేయాల్సిన పరిస్థితి దాపురించిందంటూ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే పట్టుదలతో బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అధిష్టానం ఆదేశాలు రాష్ట్రానికి పంపించే ఇన్ఛార్జీలతో కలిసిమెలిసి సమన్వయంతో రాష్ట్ర నేతలు పనిచేస్తారా, లేదంటే అదే పాత పద్ధతి కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే.